అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వైజాగ్లో మీ ఎక్స్పీరియన్సెస్? సో అక్కడి నుంచి అండి ముందు జాయింట్ కలెక్టర్కి వెళ్ళాను. అక్కడికి జాయింట్ కలెక్టర్కి వెళ్ళినప్పుడు కొంత అసలు అంతకుముందు నేను న్యూస్ పేపర్లో చదివాను. నేను ఇందిరాగాంధీ గారు స్టీల్ ప్లాంట్ కట్టడానికి అక్కడ ఫౌండేషన్ వేశారండి. ఆ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడని చూడాలని అడిగితే ఆ తహసీల్దార్ వాళ్ళు 2 రోజులు తిరిగి చూస్తే ఒక ప్లేక్, పెద్ద ప్లేక్ ఒకటి ఒక పొలంలో వేసి ఉంది. అది చూసి అంతా వచ్చాము. వచ్చి అప్పుడు జిల్లా కలెక్టర్ జయభారత్ రెడ్డి గారిని కలెక్టర్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వారికి నేను చెప్పాను కదా, ఈ విధంగా వేశారండి. మరి అది ఏదైనా దారికి తీసుకురావాలంటే ఎవరైతే స్టీల్ అథారిటీస్ ఉంటారో, స్టీల్ ప్లాంట్ అథారిటీస్, సెంట్రల్ అథారిటీస్, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడ మన సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరో అనేది కలిసి మాట్లాడితే కదా దీనికి ఏదైనా దారికి వచ్చేది. ఇది అంటే ఎవరెవరు అనేది చెప్పి వెరిఫై చేస్తే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ వదూద్ ఖాన్ అని ఒకరు ఉండేవారు ఆ రోజుల్లో. ఆయనకి రిక్వెస్ట్ పంపించారు, మీరు మీటింగ్కి రావాలని. ఇక్కడ వచ్చి మీరు మీటింగ్ పెట్టి ఇక్కడ ఏం చేయాలి, అసలు స్టీల్ ప్లాంట్ కట్టాలి అంటే. తర్వాత స్టీల్ మినిస్టర్ అప్పుడు బిజు పట్నాయక్ గారు, ఇప్పుడున్న ఎక్స్ సీఎం గారి ఫాదర్, ఆయన జిగాంటిక్ పర్సనాలిటీ. ఆయన స్టేట్ గవర్నమెంట్ తరఫుని అప్పటి చీఫ్ మినిస్టరు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు వారు కూడా వచ్చారు. అది సిటీలో పెట్టుకోకుండా ఊరు బయటే బిహెచ్పి అని ఒకటి పబ్లిక్ సెక్టర్ అంటే ఉంది, అక్కడ మంచి మీటింగ్ పెట్టడానికి అనువుగా ఉంటే అక్కడ మీటింగ్ పెట్టి అక్కడే భోజనం అరేంజ్మెంట్ చేసి అంతా చేసాం. చేసిన తర్వాత ఆ రోజుల్లో ఎండోమెంట్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, రాజు గారు, సాగి సూర్యనారాయణ రాజు గారు. ఆయన ఎవరైనా విఐపీస్ వస్తే జిల్లాకి ఆయన పర్సనల్గా వచ్చి వాళ్ళని భోజనానికి పిలిచి వాళ్ళ ఊరు అక్కడి నుంచి 2 hours జర్నీ వాళ్ళని తీసుకెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ ఆయనకి. ఆయన వదూద్ ఖాన్ గారితో మాట దాన్ని ఎస్ అన్నాడు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎస్ అన్నారు. ఈ పట్నాయక్ గారు, చీఫ్ మినిస్టర్ ఏదర్ పివి నరసింహరావు గారి, జలగం వెంగళరావు గారు కానీ అయి ఉండాలి. వీళ్ళంతా 6 గంటల వరకు మీటింగ్లు జరిగినాయి. మీటింగ్ తర్వాత అక్కడ భోజనానికి వెళ్తున్నాం అన్నారు. మీరంతా మీటింగ్కి వెళ్తే మరి ఇక్కడ ఈ మీటింగ్ ప్రొసీడింగ్స్ అంతా రాసేది ఎవరు? ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఈ మీటింగ్లో జరిగిన విషయాలన్నీ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ రాసి రెడీగా ఉంచుతాను. మీరు భోజనం చేసి తిరిగి వచ్చేవరకే ఈ మినిట్స్ రెడీగా ఉంటాయి, అవి సంతకాలు పెట్టేస్తే దాని బేసిస్ మీద ఫర్దర్ స్టీల్ ప్లాంట్ అనేది ఏమిటనేది మనం వర్కౌట్ చేయొచ్చు అని చెప్పాం. 2 విషయాలు దానిలో రాసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్ళు ఏదైనా చేస్తే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రభుత్వ భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ ప్రైవేట్ ల్యాండ్స్ అన్ని కూడా ఎక్వైర్ చేసి వాళ్ళు ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని బడ్డెను భరించాలి కాబట్టి వాటికి వాల్యూ పే చేయాలా, ప్రైవేట్ ల్యాండ్కి వాల్యూ పే చేయాలా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి ఉన్నారు స్టీల్ ప్లాంట్ మీద. ల్యాండ్ వాల్యూ డ్రై ల్యాండ్ అయితే ఎంత ఇవ్వాలి, ఈ వెట్ ల్యాండ్ అయితే ఎంత ఇవ్వాలని. డ్రై ల్యాండ్కి ఏమో 1,250 రూపీస్ పర్ ఏకర్, 2,500 ఫర్ వెట్ ల్యాండ్ అని ఒక ఆర్డర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దానిలో నేనేం రాశాను, ల్యాండ్ ఎక్విజిషన్ ఏ సపరేట్ యాక్ట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. కాబట్టి జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్టు దట్ ఓన్లీ చేయటానికి వీలవుతుంది కానీ లేకపోతే చేయడానికి వీల్లేదు. అప్పుడు ఎప్పుడో తెల్లవారుజామున 2 గంటలకి వదూద్ ఖాన్ గారు వాళ్ళు వచ్చారు. వారికి చూస్తే చాలా మినిట్స్ రాసిన సంతోషపడి సంతకాలు పెట్టేశారు.
దట్ వాజ్ ద బేసిస్ ఆఫ్ ఫర్దర్ యాక్షన్ ఆన్ స్టీల్ ప్లాంట్. ఒక 6 నెలల్లోనే నేను మళ్ళీ జీసీసీకి వెళ్ళడం, జీసీసీ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం వల్ల జరిగింది. తర్వాత నేను జిల్లా కలెక్టర్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్ థింగ్ చేసింది ఏమిటంటే అప్పుడున్న చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు, సీఎం, మళ్ళీ బిజు పట్నాయక్ గారు, స్టీల్ ప్లాంట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పార్ట్ కాదు, ఇది సపరేట్ యూనిట్గా దీన్ని రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి సపరేట్గానే చేస్తామన్నారు. చేసినప్పుడు వాడు ఫార్మర్స్ రిప్రజెంటేటివ్స్, రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ల్యాండ్ వాల్యూ అనేది దానిలో గవర్నమెంట్కి చాలా ఉదారంగా చేయకపోతే కష్టం, అంటే మీరు అనుకున్న వాల్యూ ఎంత అంటే డబుల్ ద వాల్యూ ఇచ్చేట్టు చేస్తాను నేను. తర్వాత మీరు వికేట్ చేసిన వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. కానీ హామీ ఇస్తే ఏ ట్రబుల్ లేకుండా ల్యాండ్స్ వాళ్ళు ఇవ్వడం, వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం, తర్వాత వాళ్ళు అడిగిన దానికి డబుల్ ద వాల్యూ ల్యాండ్ వచ్చేటట్టుగా కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుని అందరికీ సరిగ్గా చేయటం వల్ల స్టీల్ ప్లాంట్ చాలా పకడ్బందీగా ఫాస్ట్గా వర్క్ జరిగింది. స్థానిక రాజకీయ నాయకులు అయితే ద్రోణంరాజు సత్యనారాయణ గారు అనుకుంటాం. ఆ రోజుల్లో సిపిఐ లీడర్ ఒక ఆయన, భద్రం గారండి, ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఒక ఆయన, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆంజనేయులు గారు ఇంకొక ఆయన, సిపిఎం ఏదో ఉన్నారు వాళ్ళు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఈ పార్టీలు ఉండేవాళ్ళు. యాక్చువల్లీ దీనివల్ల ఈరోజు ఎక్కడా లేని విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఒక 20,000 ఎకరాల దాకా ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఎక్కడ ఉండుండదంతా. ఇట్స్ ఎ మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో ఆ రోజుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఏం చేసామంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇంకా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వస్తే ఒకవేళ వాటికి కూడా వాళ్ళు మళ్ళీ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వమని లేకుండా ఇప్పుడు కానీ ఎక్కువ మనం చేసుకుని ఉంటే ఒకటేమిటంటే వాళ్ళ ఎంప్లాయీస్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి సైట్లు ఇవ్వటం. జనరల్గా ఏమిటంటే ప్రతి వాళ్ళు ఒక సైట్ ఇస్తే ఇల్లు కట్టుకుంటామని అంటుంటారు, వాళ్ళకి ఇవ్వడం. రెండోది ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ల్యాండ్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం. తర్వాత దీనికి కావాల్సిన వాటర్ ఈస్ట్ గోదావరి నుంచి వస్తుంది, అక్కడ వాళ్ళు ఏదైనా డిమాండ్ పెడితే వాళ్ళకి ఇవ్వడానికి అనే దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. అందువల్ల ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు చాలా ఉంది స్టీల్ ప్లాంట్కి. మరి అది ఏం చేస్తారో ఏమిటో మనకు తెలియదు, కానీ ల్యాండ్ మాత్రం ఆ రోజుల్లో రైతులకు కొంత అన్యాయం జరిగిందని మనం అనుకున్నా. ఇప్పుడు ఆ రోజుల్లో కాంపెన్సేషన్ అమౌంట్తో వాళ్ళంతా బాగా సెటిల్ అయిపోయారు. అటు స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది, ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది ఇప్పుడు. ఇంకా వైజాగ్ కలెక్టర్గా తమరి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అక్కడ ట్రైబల్ ఏరియాలో కానీ ఇతరత్ర? ఆ రోజుల్లో అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1980స్కి అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఎస్సీస్కి ఎస్టీకి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్లో వచ్చే డబ్బులు ఏదైనా సరే, ఏ ఎక్స్పెండిచర్లు అయినా సరే 15%, 7% వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. ఎస్సీస్కి ఎస్టీస్కి ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అసలు ఎలకేషనే సరిగ్గా లేదు. మరి దాని నుంచి తీసి ఖర్చు పెట్టే డబ్బు ఎక్కడుంది?